హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా కామన్గా ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా బొంబార్డ్ అయిపోయి ఉంది. హెచ్ఎంపివి దీని గురించి చూద్దాం. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. అసలు దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. ఇది ప్రతి ఒక్క రెస్పిరేటరీ వైరస్ లాగే మనకి ఫ్లూ కానీ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కానీ, ఇన్ఫ్లుయెంజా ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఇది కూడా ఒక రెస్పిరేటరీ వైరస్ అనమాట. మరి ఇది కోవిడ్ లాగా పాండమిక్ కాజ్ చేస్తుందా? దానికి అంత పాండమిక్ కాజ్ చేసే అంత సివియారిటీ లేదు, బికాజ్ ఇట్స్ అ సీజనల్ వైరస్. ఇట్స్ వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్ అండి, ఇంతవరకే అది డ్యూరేషన్ ఉంటుంది. సో మనం ఏం తెలుసుకోవాలి అంటే దీని ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా ప్రివెంట్ చేయాలి. దీని కామన్ ఫీచర్స్ అండి, మనకి ఎప్పుడూ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ లాగే జలుబు అలాగే ఉంటుంది. కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, స్నీజింగ్ ఇదే సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. 5 to 7 daysలో నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు తగ్గిపోయి దాని అంతటదే మోస్ట్లీ అందరికీ తగ్గిపోతుంది. సో నథింగ్ టు వరీ. మరి ఎవరికి మనం వరీ అవ్వాలండి? హై రిస్క్ గ్రూప్, లెస్ దెన్ 5 years అండి, చిన్నపిల్లలు, మెయిన్లీ లెస్ దెన్ 2 years ఏజ్ గ్రూప్, అండ్ పెద్దవాళ్ళు, అండ్ ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మనం జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే వీళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బ్రాంక్యోలైటిస్, న్యూమోనియా, సివియారిటీ, ఆల్రెడీ ఉన్న ఆస్తమా పెరగడం, ఇలాంటివన్నీ అందులో చూడొచ్చు. సో వీళ్ళకి మనం ఫోకస్ చేసి చూద్దాం. ప్రివెన్షన్, వీళ్ళలో ఎలా మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, అండ్ మాస్క్ వేసుకొని వెళ్ళాలి. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక అట్లీస్ట్ 20 to 30 seconds హ్యాండ్ వాష్ చేసిన తర్వాతనే మీరు మీ ఫేస్ని ముట్టుకోండి. బయట వెళ్ళినప్పుడు ఫేస్ని టచ్ చేయొద్దు, మాస్క్ వేసుకొని ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. అన్నీ మనకు కోవిడ్ ఆల్రెడీ నేర్పించిన పాఠాలు ఇవన్నీ. సో వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దిస్ ఫర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ ద సేమ్ ఫర్ హెచ్ఎంపివి. సో మనం ఎలా మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి? చాలా మంది అడుగుతూ ఉంటారు, మాటికి వైరల్ వస్తుందండి, హౌ టు హ్యావ్ అ గుడ్ ఇమ్యూనిటీ. సో మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, ఆటో యాంటీబాడీస్ అండ్ ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇవన్నిటి వల్ల మనకి ఆబ్వియస్గా మన ఇమ్యూనిటీ లెవెల్ బాగుంటుంది. సో మనకి ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. డోంట్ ప్యానిక్ అండ్ స్టే హెల్తీ.